నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. బెర్త్ మీద కూర్చుంటూనే ఫోన్ తీసుకుని మావయ్య నెంబర్కు కాల్ చేసింది. నేను అప్పుని. చాలా థ్యాంక్స్ మావయ్య, మొత్తం గ్యాంగ్ని పోలీసులు పట్టుకెళ్ళారు. చాలా చిన్నగా, తన మాటలు మరెవరికి వినపడకుండా ఉండేలా మౌత్ పీస్కు చెయ్యడ్డం పెట్టుకుని చెప్పింది. ఈ గొడవ అంతా మమ్మీకి చెప్పబోకు మావయ్య, తెగ కంగారు పడిపోతుంది అంది. డోంట్ వర్రీ బేబీ, నీ కాల్ కోసం ఎదురు చూస్తూ నిద్రపోకుండా కూర్చున్నాను. నేను చెప్పిన వాళ్ళు ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశారన్నమాట. వాళ్లకు కృతజ్ఞతలు చెప్తానులే. బాబా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి. విష్ యూ హ్యాపీ జర్నీ. ఆయన పక్కపక్క నవ్వుతూ సెల్ ఆఫ్ చేశాడు. బెర్త్ మీద పడుకుంటూ చేతిలోకి పుస్తకం తీసుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ అమ్మాయి ఆమె బెర్త్ పక్కకొచ్చి భుజాన ఉన్న బ్యాగ్ను ఖాళీగా ఉన్న ఎదురు బెర్త్ మీద పడేసి సూట్ కేసును అపరంజి పడుకున్న బెర్త్ కింద పెట్టి హ్యాండిల్కి చైన్ తగిలిస్తోంది లాక్ చేయటానికి. వచ్చిన ఆ అమ్మాయి వైపుకు మొహం తిప్పిన అపరంజి వింతగా అటే చూస్తూ ఉండిపోయింది, నోరు తెరుచుకొని చాలాసేపు. ఎక్కడో చూసినట్లున్న ముఖం. కాదు, ఎక్కడో చూడటం ఏంటి? అద్దంలో తననే తాను చూసుకుంటున్నట్లున్న ముఖం. చటుక్కున లేచి కూర్చుంది. చార్టులో చూసింది ఆ అమ్మాయి పేరు నివేదిత. మీరు నివేదితేనా? ఆతృతను ఆపుకోలేనట్లుగా అడిగింది అపరంజి. చైన్ను పెట్టి హ్యాండిల్కి మెలివేసి తాళం వేస్తున్నదల్లా అపరంజి మాటకు తలెత్తింది ఆ అమ్మాయి. నేను మీకెలా అంటున్నదల్లా ఆగిపోయి రెప్పలార్పటం కూడా మర్చిపోయి అపరంజినే చూస్తూ ఉండిపోయింది. రైలు పెద్దగా కూత వేస్తూ బయలుదేరింది. కొద్ది క్షణాల తర్వాత చటుక్కున లేచి నుంచుంటూ, ముందు నా ఈ బెర్త్ని ఎత్తనివ్వండి అంది నోరు పెగల్చుకున్న నివేదిత. ఎదురు బెర్తులు 3 ఖాళీనేలేండి. అటు మధ్యదాన్ని కూడా ఎత్తేస్తే హాయిగా ఎంతసేపైనా కూర్చొనివచ్చు లేదా పడుకోనివచ్చు అంటూనే, చాలా గమ్మత్తుగా ఉంది కదూ, సృష్టి ఎంత విచిత్రమైంది. మీరు గమనించారో లేదో, మనిద్దరం ఒకే పోలికలో ఉన్నాం. మాటలాపి ఆ అమ్మాయిని చూస్తూ అంది అపరంజి. నాకు అదే వింతగా ఉంది, నివేదిత కూడా చిన్నగా అంది. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఆశ్చర్యంతో వాళ్ళ కళ్ళు పెద్దవయ్యాయి. ఏం మాట్లాడాలో తెలియనంత విభ్రాంతికి లోనయ్యారు. నిజమే, కోట్ల మందిని సృష్టించే బ్రహ్మ మాత్రం ఏం చేయగలడు? ఎన్ని కొత్త ముఖాలను తయారు చేయగలడు? ఆయనకు అప్పుడప్పుడు చేసిన బొమ్మల్నే చేస్తూ కాపీ కొట్టక తప్పటం లేదన్నమాట. మన రూపాలకు కాపీరైట్ అంటూ లేదు కదా మరి. అపరంజి పక్కపక్క నవ్వింది. ఆ నవ్వుకు ఏదో మాయలో నుంచి బయటపడినట్లుగా కళ్ళు రెపరెపలాడిస్తూ తన తలను ఆమె మాటలకు వత్తాసుగా ఊపి కింద పెట్టె దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని దానికి తగిలించి ఉన్న చెయ్యిన్కు తాళాన్ని వేసి దాన్ని మరొకసారి లాగి చూసింది నివేదిత. తాళం వేయటం అయింది కదా, ముందు ఆ పెట్టె దగ్గర నుండి లేచి సీటు మీద కూర్చోండి, తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదాం ఇద్దరం. మీరు హైదరాబాదే వస్తున్నారా అన్నది అపరంజి దిండును తలవైపు కిటికీ పక్కగా నిలబెట్టి కాళ్ళు బార చాపుకుని ఆను కూర్చుంటూ. నివేదిత కోలుకున్నట్లుగా లేచి నిలబడింది భుజాలు ఎగరేస్తూ. రియల్లీ వండర్ఫుల్. కవల పిల్లలు లేదా అక్కా చెల్లెళ్ళు ఒకే పోలికలో ఉండటం సహజం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ ముక్కు మొహం తెలియని మనం ఇలా ఒకే పోలికలో ఉండటం ఊహించలేని విషయం. ఎదురు బెర్త్ మీద దుప్పటి పరిచి దాని మీద కూర్చుంటూ అంది నివేదిత. లక్షల్లోనో కోట్లలోనో ఇలాంటిది జరిగే అవకాశం ఉండొచ్చు అంటూ. ఇక దాన్ని తీరిగ్గా ఆలోచిద్దాం కానీ లైట్ ఆర్పేదా అంది అపరంజి ఆ అమ్మాయితో చొరవగా. ఆపేయండి, 1:40కి రావాల్సిన బండి 2:30కు వచ్చింది. అంటే మనం హైదరాబాద్కు 7 లోపు వెళ్ళలేము. నేను ఒకరోజు ముందు బయలుదేరి చాలా మంచి పని చేశానన్నమాట. దిల్సుఖ్ నగర్లోని కోచింగ్ సెంటర్లో ఎల్లుండి 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. అసలు రేపే బయలుదేరదాం అనుకున్నాను, కానీ ఈ రైళ్ల మీద నమ్మకం లేక ఓ రోజు ముందు బయలుదేరాను అంది నివేదిత. మనల్ని సృష్టించిన ఆ బ్రహ్మే మనల్ని ఇలా కలపాలని అనుకుని ఉంటాడు. అందుకే ఒకరోజు ముందు బయలుదేరారు మీరు. లేకపోతే మనకు జీవితంలో కలిసే అవకాశమే ఉండేది కాదేమో అంది లైట్ ఆపుతూ అపరంజి. ఇప్పటిదాకా ఒక టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడేమో మరొక విచిత్రమైన పరిస్థితిలో పడిపోయాను అంది చాలా చిన్నగా. ఇది ఊహించలేని నిజం, రియల్లీ ఎ వండర్ అంది అపరంజి. నాకు అలాగే ఉంది అంది నివేదిత. మీరెక్కడి నుండి వస్తున్నారు అడిగింది. వైజాగ్ నుంచండి. నాకు ఆ ఊరే తెలియదు, కానీ రైలు స్టేషన్ని మాత్రం అప్పుడప్పుడు చూసుంటాను.
మా నాన్న బ్యాంకులో సీనియర్ మేనేజర్ అవ్వడంతో భువనేశ్వర్లోనూ కలకత్తాలోనూ పనిచేశారు. అక్కడి నుండి తిరుపతి వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో బంధువుల ఇళ్లలో ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇటు పక్కకి రావాలి అంటే విశాఖపట్నం ద్వారానే కదా రావాల్సింది అంది నివేదిత. ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటున్నారా అడిగింది అపరంజి. అవునండి, కోల్కతా నుండి చెన్నై వెళ్ళి 3 సంవత్సరాలు ఉన్న తర్వాత విజయవాడకు వచ్చాం. మేము మన రాష్ట్రంలో కంటే నార్త్లోనే ఎక్కువ కాలం గడిపాం అంది నివేదిత. మీరు పుట్టింది ఎక్కడా అడిగింది అపరంజి. కోల్కతాలోనే. మా నాన్నకు మొదటిసారి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారట. అక్కడికి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే పుట్టానట నేను. అందుకే కాస్త బెంగాలీ వాసనతో నివేదిత అని పేరు పెట్టారు. తర్వాత 3 ఏళ్లకు గుంటూరు వచ్చి 3 ఏళ్ళు ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ తర్వాత మేము ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. భువనేశ్వర్, అహ్మదాబాద్, నాగపూర్, ముంబై ఇలా ప్రతి 3 ఏళ్లకు అటు ఇటు మారుతూనే ఉన్నాం. చివరికి మా డాడీ రిటైర్మెంట్ దగ్గర పడుతూ ఉండటంతో ఆంధ్రాకు పోస్టింగ్ ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తే విజయవాడకు మార్చారు. మేము ఇక్కడికి వచ్చి 6 నెలలు అయింది అంది ఆ అమ్మాయి. మిమ్మల్ని తీసుకువెళ్ళి మా డాడీకి చూపించాలి అంది నవ్వుతూ కళ్ళు పెద్దవి చేసుకుని, ఇంకా అపరంజనే చూస్తూ. ఆయన కూడా భలే థ్రిల్ ఫీల్ అవుతారు అంది నివేదిత. ఆ అమ్మాయి నవ్వుతున్నప్పుడు ఆమె పళ్ళు పెదాలు తనకులాగానే మెరవటం గుర్తించింది అపరంజి. ఇది చాలా వింతైన విషయమే అనుకుంది. మీది మొదటి నుంచి విశాఖపట్నమేనా అడిగింది నివేదిత. ఆహా, మా అమ్మది అనకాపల్లి అవటంతో అక్కడ పుట్టానట. పెరగటం అంతా వైజాగే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉన్నారు. ఈ మధ్యనే అక్కడ 100 అపార్ట్మెంట్ కట్టడం పూర్తి చేశానంటూ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు అంది. ఆ మాటల్లో కాస్తంత గర్వం తొంగి చూస్తూ ఉండగా. హైదరాబాద్లో మీకు బంధువులు ఉన్నారా? మా బాబాయ్ ఉంటాడు. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి వస్తూ ఉంటాను. అలాంటిదే ఈ ట్రిప్ కూడా. మరి మీకు అడిగింది. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అక్కడ ఒక కోచింగ్ సెంటర్లో చేరుతున్నాను. 15 రోజుల క్రితం నేను మా నాన్న వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాం. నేను అక్కడ 2 నెలలు ఉంటాను అంది నివేదిత. సో కలెక్టర్ అవ్వాలనేది మీ కోరిక అన్నమాట. నేటి పరిస్థితుల్లో ఆ సీట్లో కూర్చుని ఒత్తిళ్లు తట్టుకోవటం ఇబ్బందిగా ఉండదా అంది నివేదిత మొహంలోకి పరిశీలనగా చూస్తూ అపరంజి. దేంట్లో లేదండి ఒత్తిడి. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవటం కూడా ఒత్తిడితో కూడిందే. చూద్దాం, ముందు సెలెక్ట్ అవ్వాలి కదా, ఆ తర్వాతే ఆ ఒత్తిడుల గురించి ఆలోచించాల్సింది. మీరేం చేస్తున్నారు? నేను ఎలక్ట్రానిక్స్లో ఎంటెక్ చేస్తున్నాను. వీలైతే విదేశాలకు వెళ్ళి అనుభవాన్ని జోడించుకుని వచ్చి ఇక్కడే ఏదైనా ఇన్స్టిట్యూట్ ప్రారంభిద్దామనుకుంటున్నాను. నాన్న అదే బాగుంటుంది అంటున్నాడు. నేను దాంట్లో నిలదొక్కుంటే తన వ్యాపారాన్ని మానేసి విశ్రాంతి తీసుకోవాలనేది ఆయన కోరిక. మనిషికి తృప్తే అత్యంత ఆనందాన్ని కలిగించేది. తను సంపాదించింది చాలు అనేది ఆయన ఉద్దేశం అంది. అవును, మీరు చెప్పింది నిజమే. చాలా అనర్థాలకు కారణం మనిషిలో తృప్తి లేకపోవటమే. కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఆస్తిని పెంచుకుపోతున్నా తినే పదార్థాల్లో మార్పు ఉండదుగా అంటూ నివేదిత నవ్వింది. మా డాడీ కూడా ఇదే అంటారు. తిరిగినంతకాలం దేశాన్ని పట్టుకు తిరిగాను. ఇప్పటికి మన రాష్ట్రానికి రాగలిగాను. ఇక్కడే ఓ చిన్న గూడు ఏర్పరచుకుంటే ఆ నీడలో జీవితాంతం ఏ చీకు చింత లేకుండా గడిపోయొచ్చని. మా అమ్మ అయితే ప్రతి శుక్రవారం కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి మించిన ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది అంటుంది అంది నివేదిత. అపరంజి ఫోన్లో టైం చూసింది. 2 దాటుతోంది. ఇక పడుకుందామా? రాబోయే ఈ 4 గంటలే కాదు, ఆ బ్రహ్మ మనిద్దరిని ఎందుకు ఒకే విధంగా సృష్టించాడో కానీ జీవితాంతం మనం కలుస్తూనే ఉండాలనేది నా మనసులో కోరిక అంది అపరంజి. నాకు అలాగే అనిపిస్తోంది. తెలియని ఆత్మీయతే మనల్ని బంధిస్తున్నదేమో. మనం ఒకే పోలికలో ఉన్నాం, ఒకే వయసులో ఉన్నాం. అవును, మీ పుట్టిన తేదీ ఏంటి? అపరంజి ఆత్రంగా అడిగింది. జనవరి 16, 1990 చెప్పింది నివేదిత. మై గాడ్, నాది అదే! ఆశ్చర్యంతో పెద్దగా అరిచింది అపరంజి. ఉద్రిక్తతకు లోని కాకుండా ఉండలేకపోయింది అపరంజి. ఇదో వింతలో వింత, మన వెనక పెద్ద విచిత్రమే ఉన్నట్టు అనిపిస్తోంది అంది. అవును, నాకు అలాగే ఉంది. పోలికలే కాదు, పుట్టిన తేదీ కూడా ఒకటే అవటం ఊహించలేని విషయం. చాలాసేపు ఎవరి ఊహల్లో వారు ఉండిపోయారు. దీని వెనుక నిజాలను మనం ఛేదించక తప్పదు అన్నది పడుకున్నదల్లా లేచి కూర్చుంటూ అపరంజి. ఆమెకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి, అందులో ఇదొకటి అవ్వచ్చు. మాకు ఆంధ్రాతో పెద్దగా సంబంధాలు లేవు. అంతా నార్త్ జీవితమే అవటంతో
ఇక్కడ బంధువులు కొద్దిమంది ఉన్నా సన్నిహితత్వం తక్కువ. చెప్పాను కదా, ఎప్పుడూ నా చిన్నప్పుడు గుంటూరులో 3 ఏళ్ళు ఉన్నామని. నేను కోల్కతాలో పుట్టాను, మీరు అనకాపల్లిలో పుట్టారు. 8th వండర్గా దీన్ని గిన్నిస్లోకి ఎక్కించాల్సిందే అంది నివేదిత. ఆమె కూడా నిజాలను ఆస్వాదించడానికి చాలా ఆతృత పడుతున్నది. మన పేరెంట్స్ని అడిగితే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలుగుతారు? మా వాళ్ళు మీ వాళ్ళు ఇంతవరకు కలిసే అవకాశమే లేదు కదా అంది నివేదిత. ఆమె చాలా తెలివిగలది. అందుకే సివిల్స్కు తయారవ్వాలని పట్టుబట్టి మరీ కోచింగ్లో చేరబోతోంది. ఇప్పటికే స్వయంగా ఆమె చాలా వరకు తయారయ్యింది. ఇప్పుడు తీసుకోబోతున్న కోచింగ్ ఆ ప్రయత్నంలో చివరి అంకం. నేను పుస్తకాల పురుగుని. కనపడ్డ ప్రతి పుస్తకాన్ని చదవటం అలవాటు. షేక్స్పియర్ తన నాటకం 12th నైట్లో సోదరుడిని సోదరిని ఒకే పోలికలతో తీర్చిదిద్దాడు. అలాగే షెర్డాన్ తన కామెడీ ఆఫ్ ఎర్రర్స్లో కూడా ఒకే పోలికలున్న ఇద్దరిని సృష్టించాడు. తెలుగులోనూ కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన చమత్కార మంజరిలో రాశారు కదా అంది. అవన్నీ కల్పిత పాత్రలు. సినిమాలు వచ్చినాయి అలాంటి పాత్రలతో. పెద్ద పెద్ద హీరోలంతా డబుల్ రోల్స్ వేసిన మాట నిజమే, కానీ మనం ఇప్పుడు భౌతికంగా ఎదురెదురుగా కూర్చున్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. నివేదిత అపరంజ మాటలకు ఆలోచనలో పడింది. నెట్లో చూసి ఇలాంటి ఒకే పోలికలున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడున్నది తెలుసుకోవచ్చు. నేను చూస్తాను, వీలుంటే మీరు చూడండి అంది. తప్పకుండా. నేను దేన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. పరిశోధన అనేది మనల్ని ఉత్తేజపరుస్తుంది కూడా. చూద్దాం, ఈ విషయాన్ని ఎలా వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను అంది అపరంజి పకపకా నవ్వుతూ. నివేదిత నవ్వింది. ఈరోజు నాకు అన్నీ ఉద్రిక్తత కలిగిస్తున్నవే అంది కళ్ళు పెద్దవి చేసుకుంటూ అపరంజి 2 నిమిషాల తర్వాత. నేను బయలుదేరిన వేళ విశేషం అలా ఉంది అంటూ. ఇంకేమైంది? నేను భయంకరమైన ట్రాప్లో పడాల్సిన దాన్ని. అదృష్టం కలిసిరాగా తప్పించుకోగలిగాను అంటూ రైలు ఎక్కిన దగ్గర నుండి విజయవాడలో ఆ ముఠాను పోలీసులు రైలు దించేంతవరకు జరిగిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పడమే కాకుండా తన ఫోటోను వాళ్ళ సెల్లో తీసినట్లుగానే తను వాళ్ళ ఫోటోలను తీసిన వైనాన్ని చెప్పి వాటిని నివేదితకు చూపించింది. మై గాడ్! ఈసారి ఈ మాట అనటం నివేదిత వంతయింది. ఇంత ఘోరంగా ఉంటుందా ప్రపంచం అంది. అవును, ఇంతకంటే ఘోరంగా ఉండొచ్చు. మీరు జిల్లాకే అధికారి అవ్వాలని కోరుకుంటున్నారు కదా. మీ ఉద్యోగ నిర్వహణలో ఎప్పుడూ ఎవరూ ఊహించలేని ఎన్నో విషయాలు మీ దృష్టికి తప్పకుండా వస్తాయి అంది అపరంజి. నివేదిత ఏం మాట్లాడాలో తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయింది. జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నేను ఈ రాత్రి రైలులో అనుభవించింది చిన్న తుమ్రీ మాత్రమే. మనకు తెలియనివి, ఊహించలేనివి ఎన్నో భయంకరమైన ఘోరాలు జరుగుతూ ఉంటాయి. విషయం తెలుసుకున్నప్పుడు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఒళ్ళు గగురు పొడుస్తుంది అంది అపరంజి. నివేదిత ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నది. రైలు మోత తప్ప మరేమీ వినపట్టం లేదు. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. వాళ్ళిద్దరూ మాత్రం వెలుగుతున్న నీలి బల్బు కాంతిలో ఒకళ్ళనొకళ్ళు రెప్పలార్పటం కూడా మర్చిపోయినట్లు చూసుకుంటూనే ఉన్నారు. పూర్వకాలంలో లేరని కాదు, అప్పుడు కీచకులున్నారు. రావణాసురులు, కంసులు, హిరణ్యకశిపులు ఉన్నారు. దుర్యోధనులు, దుశ్శాసనులు ఉన్నారు. అయినా వాళ్ళ శాతం తక్కువగా ఉండేది. నీతికి నిజాయితీకి విలువనిచ్చేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ శాతాలు అటు ఇటు అయిపోయాయి. భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అన్నంత దిగులుగా చూస్తూ అంది అపరంజి. సమాజం పూర్తిగా కలుషితమయ్యి అట్టడుగు స్థాయికి దిగజారిపోతోంది అంది. విద్యార్థి దశలో నీతుల్ని మాత్రమే నేర్చుకోగలిగిన మనకు ఇక అవినీతుల భాగవతాన్ని గురించి జీవితమే నేర్పాలి. నివేదిత దిగులుగా అంది ఆ మాటలను. నీతి దిగజారిపోతున్నప్పుడు నిజాయితీగా అధికారం చలాయించటం కష్టమే. నేను మిమ్మల్ని నిరాశపుచ్చటం లేదు. ముందుగానే మీరు కొన్ని నిజాలు తెలుసుకుంటే తర్వాత మనం ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళని చూసుకొని విభ్రాంతి చెందినంతగా మీరు ఎదుర్కోబోయే సమస్యలకు ఆశ్చర్యపోరు. ఇది ఒక్క మన రాష్ట్రంలోనైనా అంతా ఇంతేనా అంది నివేదిత. నేటి ప్రపంచం అంతా ఇంతే. దోపిడీ, దాగా, మోసం చాలామందికి వెన్నతో పెట్టిన విద్య అయింది అంది అపరంజి. ఆమెకి ఇంకా తనకు తప్పిన ప్రమాదం గుర్తుకొస్తూ ఉంటే గుండె దడదడలాడుతున్నది. తను ఆ రాక్షసుల చేతిలో చిక్కుంటే ఆమె ఒళ్ళంతా భయంతో గగురు పొడిచింది. వణుకు శరీరాన్ని ఊపింది. ఆ జీవితాన్ని ఊహించలేదు. ఇవాళ జీవితాంతం గుర్తుంచుకోదగ్గ రోజు. ఇది మర్చిపోలేదు. అంతేకాదు అటు నివేదిత జీవితాంతం తనను వెంటాడుతూనే ఉంటుంది. ఇద్దరికీ నిద్ర రావటం లేదు. ఆలోచనల నడుమ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇద్దరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలమేమో అనిపిస్తోంది అంది అపరంజి దూర తీరాలకు పరిగెడుతున్న కొత్త ఊహలతో మనసునంతా నింపుకుంటూ కళ్ళు మూసుకుని. అలా అవ్వాలని లేదనుకోండి, అయినా అయితే ఆమె ప్రతిస్పందన కోసం అన్నట్లుగా చివాలను కళ్ళు తెరిచి నివేదితనే సూటిగా చూస్తూ అంది. అదెలా తెలుసుకోవటం? నివేదిత ఆలోచనలో పడింది. అపరంజి చెప్పిన దాంట్లో అసంబద్ధత ఏమీ లేదు. మీరు సివిల్స్కు తయారవుతున్నారంటే నాకంటే ఎన్నో రెట్లు తెలియగలవారు, మీరే ఆలోచించండి. నివేదిత పేలవంగా నవ్వింది. నేను అమ్మా నాన్నల ప్రేమ అనే తెర వెనకే మరే ప్రపంచమూ తెలియనంత గుంభనంగా పెరిగిన దాన్ని. మీరు ఇందాక చెప్పారే, రైలు ఎక్కుతూనే ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనను. నేనైతే ఏడుస్తూ కూర్చున్న దాన్నే కానీ మీలాగా ధైర్యం చేసి వాళ్ళను చిత్తు చేసి ఉండేదాన్ని కాదేమో అంది. అలా ఎందుకు అనుకోవాలి? పరిస్థితులే మనసును ఉత్తేజపరిచి ఏదైనా మార్గాన్ని చూపిస్తాయి. ముందు ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడే మనసును నిర్దేశించుకోగలుగుతాం. విజయం సాధించి పెట్టే మార్గాన్ని ఎంచుకోగలుగుతాం. మీకు ఆ ధైర్యం లేదని ఎవరంటారు? మీ మీద మీకు ఆ నమ్మకం లేకపోతే సివిల్స్కు తయారవటానికి ప్రయత్నించేవారే కాదు, మీరు అందులో నెగ్గుతారు కూడా. అప్పుడే మీ మనసులో పోరాటం ప్రారంభమవుతుంది. కుళ్ళుతున్న సమాజంతో పోరాటం ప్రారంభిస్తారు. ఎంత సున్నితమైన మనస్కులైనా సమస్యలు చుట్టుముట్టినప్పుడే రాటు తేలి కఠినంగా ప్రవర్తించగలిగేది, విజయాలు పొందగలిగేది. దానికి కావలసింది దృఢమైన మనసే. వెరుపును అధిగమిస్తే విజయాలను సొంతం చేసుకోవటం బహుతేలిక అంది అపరంజి. నివేదితను ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అపరంజిని చూస్తున్నా, ఆమె మాటలు వింటున్నా ఆమెకున్నంత ధైర్యం తనకు లేదేమో అనిపిస్తోంది. పుస్తకాలు చదువుకుంటూ ఇంట్లో కూర్చోవటం కాదు, ప్రపంచాన్ని చదవటం నేర్చుకోవాలి. సివిల్స్కు అది ముఖ్యమే. 3 అవుతోంది, పడుకుందాం. ఈ రైలు ఏ బీబీ నగర్లోనో ఘట్కేసర్లోనో సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ ఖాళీ లేక పడి ఉండకుండా ఉంటే 7 గంటల కన్నా నాంపల్లి చేరగలుగుతాం. అవును, మీరు నాంపల్లిలోనే దిగుతారు కదా అంటూనే ఆ బెర్త్ మీద కాళ్ళు బార చాపుకుని పడుకుంది అపరంజి. అవునండి, అక్కడ నుండి దిల్సుఖ్ నగర్ దగ్గర కదా నివేదిత పడుకుంటూ అంది. మీరు హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉంటారు అడిగింది అపరంజి. వాళ్ళిచ్చే కోచింగ్ 2 నెలలు. ఎక్కడుంటారు? వసతి ఏర్పాటు కూడా వాళ్ళదే, దానికి డబ్బు తీసుకున్నారు. అంతా దిల్సుఖ్ నగర్లోనే. మీరు అడిగింది నివేదిత. నేను 10 రోజులుంటాను. ఖైరతాబాద్లో మా బాబాయ్ గారు ఉంటారు. వాళ్ళ అమ్మాయి రేపు ఉదయం అమెరికా నుండి వస్తోంది. అదంటే నాకు చాలా ఇష్టం. నాయుడిదే. ఇండియాలో 10 రోజులు ఉంటుంది. అది ఉన్నన్ని రోజులు ఉండాలని వచ్చాను. అదీగాక ఇంకా అక్కడ చాలామంది స్నేహితురాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవాలి. రేపు ఉదయాన్నే నిమ్మి కోసం ఎయిర్పోర్టుకు బయలుదేరటంతో నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇవాళంతా విశ్రాంతి. ఫోన్ల మీద మా స్నేహితురాళ్ళందరికీ నేను వచ్చిన వార్త చెప్పటం, పిన్ని బాబాయిలతో కబుర్లు చెప్పుకోవటం మాత్రమే ఈరోజు నేను చేసే పని అంది నవ్వుతూ అపరంజి. నేను రేపు ఉదయం కోచింగ్లో చేరితే 2 నెలల వరకు నాకు అదే ప్రపంచం. అఫ్కోర్స్ అది నాకు ఎంతగానో నచ్చేదే అనుకోండి. తాదాత్మ్యంగా నివేదిత ముఖంలోకి చూస్తూ, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మీరు మా నిమ్మి అంత ఆత్మీయులే అనిపిస్తోంది. దానికి మిమ్మల్ని చూపించాలి. అసలు నిజంగా మనం సొంత అక్కా చెల్లెళ్ళమే అయితే గనక. సారీ నవ్వింది అపరంజి. ఒకే రోజు పుట్టిన మనం ఎవరికి అక్క అవుతామో తెలియదు కదా. పుట్టిన సమయం తెలుసుకుంటేనే కానీ ఓ నిర్ణయానికి రాలేం. అయితే నాకు పని చేయాలనుంది, మీకు అభ్యంతరం లేకపోతే అంది అపరంజి. చెప్పండి. మనం DNA టెస్ట్ ఎందుకు చేయించుకోకూడదు? నిజాలు తెలిసే అవకాశం ఉంది కదా. మనం నిజంగా ఒక తల్లి బిడ్డలమే అయితే అప్పుడు అసలు తల్లిదండ్రులు ఎవరా అని పరిశోధన ప్రారంభించవచ్చు. నిజమే, మీ ఆలోచన బాగానే ఉంది. నిజం తెలుసుకోవటంలో తప్పే ఉంది. నాకు అభ్యంతరం లేదు అంది నివేదిత. అపరంజి కొన్ని నిమిషాల వరకు ఆలోచనల్లో పడిన దానిలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నా ఉద్దేశంలో మన పరిశోధన పూర్తయి నిజాలు బయటపడేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నాకు అదే బాగుంటుందనిపిస్తోంది. అసలు మనం కలుసుకున్న విషయమే మరొకరికి తెలియకుండా ఉంటే మరీ మంచిది. ఏమీ లేకపోయినా అనవసరంగా చర్చలను, లేనిపోని రభసను ఆహ్వానించినట్టుగా ఉంటుంది అంది నివేదిత. గుడ్, మంచి మాట అది. అంతేకాదు, ఆ పరీక్షా ఫలితం ఎలా ఉన్నా మనం మానసికంగా జీవితాంతం ఆత్మీయులుగానే ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తుందనేది నా మనసులోని మాట. అప్పుడే ఇద్దరు
ఒకరి సెల్ నెంబర్లు మరొకరి దాంట్లో నిక్షిప్తం చేసుకున్నారు. తర్వాత మరే మాటలకు అవకాశం ఇవ్వకుండా దుప్పట్లు కప్పేసుకున్నారు. నిద్ర పడుతుందా లేక మనసు ఆలోచనల్లో నిండిపోతుందా అని కూడా ఆలోచించకుండా తిరిగి 6:30కు ఇద్దరూ లేచి ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు రైలు ఘట్కేశ్వర్ దాటి చర్లపల్లిలో ఉంది. అపరంజి అన్నమాటే నిజమైంది. అది ఆగవలసిన స్టేషన్ కాకపోయినా అక్కడ ఆగింది. అపరంజి లేస్తూనే తల్లికి ఫోన్ చేసింది. మమ్మీ గుడ్ మార్నింగ్, క్షేమంగా చర్లపల్లి దాకా చేరా. ఇంజన్ కాస్త వేడెక్కిందిట, విశ్రాంతి తీసుకుంటోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా, డాడీకి చెప్పు అంటూ ఫోన్ ఆఫ్ చేసి నవ్వింది. మా అమ్మకు ప్రతిదీ కంగారే. నేను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి అనుకున్న గమ్యానికి చేరి ఫోన్ చేసేంత వరకు ఆమె బీపీ రైజ్లోనే ఉంటుంది అంది నవ్వుతూ. మా అమ్మ అంతే, నా ఉద్దేశంలో తల్లులంతా అంతే. తండ్రులకు మనసులో ఏముంటుందో తెలియదు కానీ వీళ్లలాగా బయటపడరు అంది నివేదిత నవ్వుతూ. నిజమే అంటూ ఏదో చెప్పబోతున్న అపరంజిని ఆమె ఎదురుగా కూర్చున్న నివేదితను చూస్తూ అటు వెళ్తూ ఆగిపోయిన ఓ ముసలామె. మీరిద్దరూ కవ్వలలా అంది నోరంతా తీర్చుకుని, చేతిని జారిపోయిన బొగ్గల మీద వేసుకుంటూ. చాలా బాగుందమ్మా, ఏ ఊరు మీది అంది. మాది సికింద్రాబాద్ అండి. అపరంజి ఆలస్యం చేసి ఆమెకు మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుండి అండి. ఇద్దరూ ఒకటే తరగతా? అవునండి, ఇద్దరం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాం అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. బాగుందమ్మా అంటూ ఆమె ముందుకు వెళ్ళిపోయింది వడివడిగా. తన వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తుందేమో కూడా అనుకుంది అపరంజి లోలోన నవ్వుకుంటూ. అంత చొరవగా ఆమె అబద్ధాలు చెప్పిన తీరుకు విస్మయం చెందింది నివేదిత. మీరు అనబోయింది. అపరంజి పక్కున నవ్వింది. సరే, ఎలాగో కలిసాము, అందరికీ కవలల్లాగానే కనపడుతున్నాము. మనం ఎవరమైనా అక్కా చెల్లెళ్ళలాగానే ముందు ముందు బతకటంలో ప్రమాదం ఏమీ లేదు కదా. అందుకే ఇక మీరు అంటూ ఒకళ్ళనొకళ్ళం గౌరవించుకోవటం చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండటమే కాకుండా లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. హాయిగా నువ్వు అంటూ స్వేచ్ఛగా మాట్లాడుకుందాం. ఏమంటావు నివేదిత అంది అపరంజి మొట్టమొదటిగా. నివేదిత ఆమెను ఆప్యాయంగా చూస్తూ, అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అంది కళ్ళు మెరుస్తూ ఉండగా. మీకైతే కజిన్స్ ఉన్నారు, నాకు బంధువులే తక్కువని చెప్పాను కదా. నాకు ఓ సోదరి ఉందని చెప్పుకోవటం ఆనందమే అంది. గోదావరి ఎక్స్ప్రెస్ చర్లపల్లిలో ఆగటమే కాకుండా సికింద్రాబాద్ ఔటర్ సిగ్నల్ దగ్గరకు వచ్చి 10 నిమిషాల నుండి ఆగుంది. అప్పుడు సమయం 8 గంటల పైన పావుగంట అయింది. అపరంజి ఫోన్ రింగ్ అయింది. కాల్ చేసింది ఆమె బాబాయ్. ఎక్కడున్నావు? సికింద్రాబాద్కైనా ఇంకా చేరావా లేదా అడిగాడు ఆయన. లేదు బాబాయ్, ఇంకా ఔటర్లో ఉన్నాం అంది నవ్వి. అయితే ఓ పని చెయ్యి, నేను పద్మారావు నగర్లో పని నుండి వచ్చాను, నా పని ఇంటికి వెళ్తున్నాను, నువ్వు సికింద్రాబాద్లో దిగిపో, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. నువ్వు మళ్ళీ నాంపల్లి నుండి ఆటోలో రావటం దేనికి? నేను స్టేషన్ ముందు పార్కింగ్లో కారులో కూర్చుని ఉంటాను అన్నాడు. ట్రైన్ ఇంకా లేట్ అయితే నువ్వు ఇబ్బంది పడతావేమో బాబాయ్ అంది. ఏం పర్వాలేదు, నువ్వు వచ్చేస్తే సరాసరి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఫోన్ ఆఫ్ చేస్తూ ఉండగానే రైలు కదిలింది. మరుక్షణంలోనే తిరిగి సెల్ మోగింది. చేసింది సుధీర్. ఇంటికి చేరావా అంజీ అన్నాడు. చిరాగ్గా మొహం చిట్లించింది అపరంజి. నేను చేసేంతవరకు నువ్వు ఫోన్ చేయబోకు, నేను రైలు ఇప్పుడే దిగబోతున్నాను అంటూనే అతడికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ ఆఫ్ చేసింది. పెట్టె తీసి సీటు మీద పెట్టింది. బ్యాగ్ పెట్టింది. నేను ఇక్కడే దిగిపోతున్నాను నివేదిత, మా బాబాయ్ స్టేషన్కి వస్తున్నాడు, నువ్వు హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేస్తావు కదా అంది. అలాగే చెప్పింది నివేదిత. రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉండటంతో బ్యాగ్ను ఒక చేతితో పట్టుకుని నివేదిత చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా పట్టుకుంది. ఆమె చేయి పట్టుకున్నప్పుడు చాలా ఉద్రిక్తతకు లోనైంది అపరంజి. శరీరం అంతా ఏవో విద్యుత్ తరంగాలు సోకినట్లు అనిపించగా సన్నని ఊపు ఆమె శరీరాన్ని ఊపింది. శక్తినంతా కూడగట్టుకుని ఆమె చేతిని బలంగా నొక్కింది. బాయ్ అంటూ ముందుకు ఒక అడుగు వేసింది. ప్రయాణికులు చాలామంది దిగేందుకు తలుపుల వైపుకు సామాన్లతో వరుసగా నిలబడి ఉన్నారు. నివేదిత అపరంజి వెనకగా ఓ అడుగు వేసింది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రైలు ఆగింది. తర్వాత 5 నిమిషాలకు కానీ అపరంజి కిందకు దిగలేకపోయింది. ఆమె ఆఖరవటంతో నివేదిత కూడా వెనక్గా వచ్చి తలుపు దగ్గర ఆగిపోయింది. నాంపల్లిలో దిగిన తర్వాత ఆటో వాళ్ళతో జాగ్రత్త, అక్కడి నుండి దిల్సుఖ్ నగర్కి మహా అయితే మీటర్ 50-60కి మించి కాదు,
100 ఇస్తావా 200 ఇస్తావా అంటారు అంది నివేదితనే చూస్తూ. అలాగే, నువ్వు హాస్టల్కి చేరగానే నాకు రింగ్ ఇవ్వు. నివేదితను వదిలి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నట్లుగా కొద్ది క్షణాల వరకు అక్కడే నిలబడిపోయింది. ఇక్కడే చాలామంది దిగిపోతారు, అంతగా అయితే ఆడవాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళి కూర్చో. చిన్నపిల్లకు సూచనలు ఇస్తున్నట్లుగా చెప్తున్న ఆ మాటలు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నివేదిత సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న విషయం తను మర్చిపోతున్నదా? బాయ్ అంటూ అపరంజి చెయ్యి ఊపుతూ వడివడిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వైపు అడుగులు వేయసాగింది. బయట బాబాయ్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన కంపెనీకి వెళ్ళే టైం కూడా అవుతూ ఉండాలి. ఆయన బాలానగర్లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో డిప్యూటీ జనరల్ మేనేజర్. తనను తాను నిగ్రహించుకుంటూ క్రింద ఉన్న తను దిగిన బోగి తలుపు వంకకు తల తిప్పి చూడకుండా బ్రిడ్జి మీద అడుగులు వేస్తున్నది. అలా చూసి ఉన్నట్లయితే ఇంకా తలుపు దగ్గరే నిలబడి తననే చూస్తున్న నివేదితను గమనించి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేదేమో. నివేదిత వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చుంది, అపరంజి రూపాన్నే కళ్ల ముందు ఉంచుకుంటూ. ఇది ఎంత విచిత్రమైన విషయం! ఆ బేలో తనొక్కతే ఉంది. అవతల దాంట్లో ఎవరు ఆడవాళ్ళు గలగలా మాట్లాడుకుంటున్నారు. ఇందాక చూసింది వాళ్లను గుజరాతీల్లాగా ఉన్నారు. భోగి అంతా ప్రయాణికులు పారేసిన చెత్తతో అసహ్యంగా ఉంది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. చేసింది డాడీ. ఎక్కడున్నావు బంగారం? హాస్టల్కి చేరావా లేదా ఇంకా అన్నాడాయన. లేదు డాడీ, ఇప్పుడే సికింద్రాబాద్లో రైలు బయలుదేరింది. ఎట్లా లేదన్నా ఇంకో గంట పడుతుంది హాస్టల్కి వెళ్ళేటప్పటికి. అమ్మ మాట్లాడుతుందిట, ఎట్లా వెళ్ళావో అని ఆదుర్దా పడుతుంది. ఇవ్వు డాడీ, హాయిగా ఏ ఇబ్బంది లేకుండా జరిగింది ప్రయాణం అంది. అటు తల్లి లైన్లోకి రాగానే ఓ 5 నిమిషాలు మాట్లాడి ఆఫ్ చేసింది. అప్పటికే రైలు బయలుదేరి జేమ్స్ స్ట్రీట్ స్టేషన్ దాటుతోంది. తను వద్దన్నా వినరు వాళ్ళు. 2 వారాలు కాకముందే ఇద్దరూ వస్తారు తనని చూడటానికి. అమ్మ అయితే తన కోసమని ఓ అట్టపెట్టె నిండా స్వీట్స్ హాట్స్ తయారు చేసుకొని తీసుకొస్తుంది. ఒకళ్ళిద్దరు ప్యాసింజర్లు అటు ఇటు తిరుగుతున్నారు. ఆమె లేచి సీటు కింద చైన్ వేసి ఉన్న పెట్టెను తాళం తీసి సీటు మీద పెట్టింది. తర్వాత కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. 10-15 అంతస్తులు మించి పైకి లేచిన అపార్ట్మెంట్లు, వాటి పక్కనే గుడిసెలు, మధ్య మధ్యలో మురుగు కాలువలు, రోడ్డు మీద అప్పటికే పోతున్న కార్లు, స్కూటర్లు, బస్సులు. నగర జీవితమే బహుయాంత్రికమైంది. అన్ని నగరాలు అంతే. తను కోల్కతాలో చూసింది, అహ్మదాబాద్లో చూసింది. ఎక్కడికి వెళ్ళినా నగరం అంటే జనమే. నాంపల్లి స్టేషన్లో రైలు ఆగిన తర్వాత S7 నుండి దిగుతున్న నివేదితను చూస్తూనే ఆ బోగికి ఎదురుగ్గా కాస్తంత దూరంలో నిలబడ్డ ఓ ఆటోవాలా ఒడిగా బయటకొచ్చి ఎగ్జిట్ గేటు పక్కగా నిలబడ్డాడు. నివేదిత బయటకొచ్చింది. ఆమె మెట్లు దిగుతూ ఉండగా వెనగ్గా ఆమె అడుగులు వేస్తూ, ఆటో కావాలా అండి అని అడిగాడు అతి వినయంగా. మేడ వెనక్కు తిప్పి చూసింది ఆ మాట వింటూనే. కాస్త వయసు మీరిన వాడే. కాకి ప్యాంటు మీద కాకి చొక్కా వేసుకున్నాడు. లావు ఫ్రేమ్ భూతద్దాల కళ్ళజోడు పెట్టుకున్నాడు. అతడికి దైవభక్తి మెండు అన్నట్లుగా నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. ఆమె మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాలండి? దిల్సుఖ్ నగర్ చెప్పింది. అతడు పక్కకు వచ్చేశాడు హుషారుగా. ముఖం మీద చిరునవ్వు వెలిసింది. పదండమ్మా, పెట్టి నాకివ్వండి అన్నాడు పెట్టి అందుకునేందుకు చేయి చాస్తూ. నివేదిత పెట్టి ఇవ్వలేదు. ముందుకు అడుగులు వేస్తూనే ఏమివ్వాలి అంది. అపరంజి చెప్పిన మాటలు గుర్తుకు రాగా, మీటర్ ఇవ్వండి చాలు, నేను అటే వెళ్ళాలి. తెల్లవారుజామున 2ంటికి ఎక్కాను. ముందు ఇంటికి వెళ్ళి ఏమైనా తినాలి అన్నాడు త్వరగా అతడు. అంతేకాకుండా చొరవగా ఆమె చేతిలోని పెట్టి అందుకుంటూ, దిల్సుఖ్ నగర్లో ఎక్కడికి వెళ్ళాలండి అన్నాడు. సాయిబాబా గుడి రోడ్డులోకి. ఇంకేం, ఆ వీధి చివరే మా ఇల్లు కూడా అంటూ వడివడిగా పార్కింగ్లో ఉన్న తన ఆటో వైపుకు నడిచి దాంట్లో ఆ పెట్టెను పెట్టాడు. ఆటో కూడా శుభ్రంగా ఉంది. అతడు తన సీట్లో కూర్చుంటూనే మీటర్ వేశాడు. మీరు మా ఇంటి వైపుకే అన్నారని మీటర్ మీద వస్తున్నానమ్మా. అసలు ఇప్పుడు ఎవరూ మీటర్ మీద రావటం లేదు. పెట్రోల్ రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో మీకు తెలిసిందే కదా. మీటర్ మీద ఆటో నడిపితే ఆ వచ్చే డబ్బులు మాకు 2 పూట్ల తిండికి సరిపోవు. ఆటోలో కూర్చున్న నివేదిత మాట్లాడలేదు. కానీ తన అదృష్టం కొద్దీ ఆ సమస్య చాలా తేలిగ్గా తీరిపోయింది అన్నట్లుగా తృప్తిగా ఓ నిట్టూర్పు విడిచింది. స్టేషన్ దాటి ముందుకు వెళ్తున్నది ఆటో. ఆమెకు ఆ క్షణాన తెలియదు ఆ ఆటో డ్రైవర్ శంకర్ ముఠా మనిషేనని. అతడి పనెల్లా గోదావరి ఎక్స్ప్రెస్లో S7 బోగి నుండి దిగిన ఆ అమ్మాయి ఏ ఇంటి దగ్గర దిగబోతున్నదో తెలుసుకుని ఆ ఇంటి వివరాలు శంకర్కి తెలియచేయటమేనని. 2వ భాగం సమాప్తం.
ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.